లీడర్లకు అందరికీ శుభోదయం అండి. సార్, నా వాయిస్ క్లియర్గా ఉందా? సార్ క్లియర్ ఉంది సార్. సార్ క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది. ఓకే లీడర్స్, ఈరోజు మనము చాలా చాలా ఇంపార్టెంట్ మహాలక్ష్మి మంత్ర గురించి, దాని యొక్క బెనిఫిట్ గురించి మన అందరం కూడా తెలుసుకున్నాం. ముఖ్యంగా మనందరం కూడా ఇటీవల కాలంలో ఎంఎల్ఎంకు మహాలక్ష్మి మంత్రగా నామకరణం చేయడం జరిగింది. ఆ విషయం మీ అందరికి కూడా తెలుసండి. ఇందులో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క మహాలక్ష్మి మంత్ర మార్కెటింగ్ అనేది డిస్ట్రిబ్యూటర్ విక్రయించడానికి భవనాలు, యంత్రాలు మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదండి. అతను లేదా ఆమె కొత్త వ్యక్తులు కలుపుకోవాలి, మరి కొంతకాలం వారితో సమయము మరియు నాలెడ్జ్ని పెట్టుబడిగా పెడితే అదే మనకు వచ్చిందే ఈ యొక్క మహాలక్ష్మి మంత్ర అన్న, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అన్న, నెట్వర్కింగ్ మార్కెటింగ్ అన్నా కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలండి. ఇందులో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు మనం అందరం కూడా ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ను చూజ్ చేసుకోవాలి, ఎందుకు ఈ యొక్క మహాలక్ష్మి మంత్రాన్ని మనం బిజినెస్ చేసుకోవాలి, అందులో మనము అన్ని ఉండంగా ఎందుకు కేవాను చూజ్ చేసుకోవాలో ఒకసారి మనం అందరం కూడా డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే ఇటీవల కాలంలో అనారోగ్యంతో బాధపడే వారి సంఖ్య చాలామంది ఉన్నారు, ఇంటింటికి ఉన్నారు. మెరుగైన ఆరోగ్యం పొందడానికి మహాలక్ష్మి మంత్ర కావచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ కావచ్చు, నెట్వర్క్ మార్కెట్ మాత్రమే చేయాలండి మనం అందరం కూడా. ఎందుకంటే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఇంటిలో ప్రతి ఒక్క వ్యక్తి అనారోగ్యం సమస్యతో బాధపడుతున్నారు. దీనికి ఏకైక మార్గం ఉంటే మనకొచ్చింది, మెరుగైన ఆరోగ్యం పొందాలన్నా, సంపూర్ణ ఆరోగ్యం ఉండాలన్నా ఏకైక మార్గం మహాలక్ష్మి మంత్రలో పనిచేసేవాళ్ళు మాత్రమే, నెట్వర్క్ మార్కెటింగ్లో పనిచేసేవాళ్ళు మాత్రమే, డైరెక్ట్ సెల్లింగ్లో పనిచేసేవాళ్ళు మాత్రమే సంపూర్ణ ఆరోగ్యవంతులా ఉంటారని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క మహాలక్ష్మి మంత్ర మార్కెట్ అనేది ఎవరైనా చేయొచ్చండి. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా ఎవరైనా ఈ యొక్క మహాలక్ష్మి మంత్ర వ్యాపారం కావచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ కావచ్చు, నెట్వర్క్ మార్కెటింగ్ కావచ్చు మనం చేయొచ్చు. దీనికి నోటి మాటే పెట్టుబడి, ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఒకవేళ ఫ్రాంచైజీ తీసుకోవాలి అంటే కేవలం 50,000 రూపాయల పెట్టుబడితోనే పెట్టచ్చండి. సరిహద్దుతో పరిమితి లేదు, వయసుతో పరిమితి అవసరం లేదు. 18 సంవత్సరాల నుంచి పైబడిన ఎవరైనా తీసుకోవచ్చు. 60, 70, 80, 90, 100 తీసుకోవచ్చండి. ఈ యొక్క మహాలక్ష్మి మంత్ర మార్కెటింగ్ అనేది ఇండిపెండెంట్ బిజినెస్, ఓనర్ బిజినెస్ అండి. మనము కొంచెం ఎలా మాట్లాడాలో ప్రాథమిక శిక్షణ ద్వారా నేర్పించబడుతుందంటే ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా కావచ్చు, అదేవిధంగా మనం చెప్పే మీటింగ్లు కావచ్చు, లైవ్ మీటింగ్లు కావచ్చు అన్ని ద్వారా వచ్చింది. ఎలా ఉండాలో, ఎలా నేర్పించాలో, ఎలా డ్రెస్ కోడ్ కావచ్చు అన్నీ కూడా మనం నేర్పించడానికి ఈ యొక్క మహాలక్ష్మి మంత్ర నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ మనం చేయాలి. నిర్ణీత సమయం అంటూ ఏముండదండి. మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు, ఉదయమా, సాయంత్రమా, మధ్యాహ్నమా, రాత్రా, ఎప్పుడు కావాలన్నా ఓన్లీ ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే ఉంది. ఎక్కడే ఉండదండి. అదేవిధంగా ఎంత డబ్బులు కావాలన్నా లీగల్‌గా ఏకైక మార్గం ఏదన్నా ఉందంటే నెట్వర్క్ మార్కెటింగు, మహాలక్ష్మి మంత్ర, డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే ఉంది. ఉత్పత్తులు మనం వాడుతూ ఇంకొంతమందికి రికమెండేషన్ చేయడానికి ఏకైక మార్గం ఏదన్నా ఉందంటే కేవలం డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే, నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే, మహాలక్ష్మి మంత్ర మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. ఈ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి అవకాశాలు ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్‌లో మనకెందుకున్నాయంటే, ప్యాసివ్ ఇన్‌కమ్ 3 తరాలు తీసుకునే ఏకైక మార్గం ఎక్కడైనా ఉంది నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే. మీకు మళ్ళీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి మనం పని చేసిన తర్వాత, టీమ్ స్టాండ్ అయిన తర్వాత మనకు ఆటోమేటిక్‌గా 3 తరాల ఇన్‌కమ్ తీసుకునే ఏకైక మార్గం ఏదైనా ఉంది నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే, మహాలక్ష్మి మంత్ర మాత్రమే, డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే ఉంది. పనికి తగ్గ గుర్తింపు దేంట్లో వస్తుంది? కేవలం నెట్వర్క్ మార్కెటింగ్‌లో మాత్రమే, మహాలక్ష్మి మంత్ర మాత్రమే, డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే ఉంది. విలాసవంతమైన జీవితం గడపడానికి ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగు, మహాలక్ష్మి మంత్ర, డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే మనం చూజ్ చేసుకోవాలి. ఏ వృత్తిలో ఉన్నవారైనా పార్ట్ టైమ్ కావచ్చు, ఫుల్ టైమ్ కావచ్చు, సెకండరీ ఆదాయం కోసం చేస్తున్నది ఏదైనా ఉందంటే నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే. మనం ఎలా ఉండాలో ప్రావెన్ సిస్టమ్ ద్వారా, అప్లైన్ల ద్వారా, మీటింగ్ల ద్వారా, జూమ్ ద్వారా మనం ఎదగడానికి బాగా దోహదపడుతుంది. మనకు స్టేజ్ ఫియర్ ఉంటే స్టేజ్ ఫియర్ పోతుంది. ప్రజెంటేషన్ చేసే విధానం, ప్రజెంటేషన్ మనం వచ్చిన జూమ్ మీటింగ్‌లో మనం నేర్చుకుంటాం.
అదేవిధంగా ఏ విధంగా అన్నీ కూడా ఏకైక మార్గం ఏదైనా ఉందంటే నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే. మనకు ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ చేయడానికి గాని, మహాలక్ష్మి మంత్రా కార్డ్ డైరెక్ట్ సెల్లింగ్ చేయడానికి సెపరేట్‌గా ఎటువంటి అవసరం ఉండదండి. ఆల్రెడీ కంపెనీలో ఎస్టాబ్లిష్డ్ ఉంటారు. వాళ్ళ లీగల్ సెల్లు మొత్తం అన్నీ గూడా ఏ విధంగా ఐటీఆర్ డిపార్ట్‌మెంట్, ఎన్ఓస్ అన్నీ కూడా తీసుకుంటారు. మనం సెపరేట్‌గా చేసుకోని అవసరం లేదు. కానీ కొన్ని కంపెనీలో మనం పని చేయాలన్నా, బయట బిజినెస్ చేయాలన్నా ఖచ్చితంగా మనం ఎంప్లాయ్‌ని పెట్టుకోవాలి. అదే విధంగా కొన్ని సర్టిఫికేట్‌లు తీసుకోవాలి. దానికి ఎంతో డబ్బులివ్వాలి. డబ్బుతో కూడుకున్న పని. కావని నెట్వర్క్ మార్కెటింగ్‌లో మాత్రం ఎటువంటి ఉద్యోగం లేక నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. నెట్వర్క్ మార్కెటింగ్‌లో న్యాయపరమైన చిక్కులు ఉండవండి. మీ అందరికి కూడా చెప్తున్నాను. లీగల్‌గా రైట్ ట్రయల్‌లో మనందరికి కూడా మనకొచ్చే ఇన్‌కమ్‌లో 2% టీడీఎస్ కట్టి లీగల్‌గా మనకొచ్చింది ఇక్కడ డిడక్ట్ చేసేస్తున్నారు కాబట్టి అది లీగలైజ్‌గా మనందరం కూడా గుర్తుంచుకోవాలి. వైట్ ఎమంటే మనకొస్తుంది. అదే విధంగా ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలంటే మీ అందరికి కూడా తెలుసు. ఈ భారతదేశంలో అందరికి కూడా కార్పొరేట్ తోటి ఏ విధంగా చూస్తుంది మీడియా ద్వారా, యాడ్స్ ద్వారా, అడ్వర్టైజ్‌మెంట్ ద్వారా, రకరకాల ప్రలోభాల ద్వారా, అదే విధంగా హంగులు, ఆర్భాటాలకు పోయి ఈ యొక్క కార్పొరేట్ దోపిడీ అరికట్టడానికి ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే మనం చూస్ చేసుకోవాలి. అదే విధంగా మెడికల్ మాఫియా ఏ విధంగా ఉందంటే, మెడికల్ మాఫియా అనేది భారతదేశంలో చాలా విస్తరించింది. పెద్ద డేంజరస్ మాఫియాగా పేరు పొందింది. దీన్ని అరికట్టాలంటే కేవలం మనం వచ్చిందే నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే చూస్ చేసుకోవాలి. అదే విధంగా ఫర్టిలైజర్ మాఫియా ఏ విధంగా ఉంటే ఈ రెండిటికన్నా డేంజర్‌గా ఏదైనా మాఫియా ఉంది. రైతులను దోచేస్తున్నటువంటి మాఫియా ఫెర్టిలైజర్ అరికట్టాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే చూస్ చేసుకోవాలి. మంచిది నాణ్యత గల ఉత్పత్తులు వాడాలంటే మనకొచ్చింది నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే చూసుకోవాలి. మహాలక్ష్మి మంత్ర డైరెక్ట్ సెల్లింగ్ అనే 3 ఒకటేనండి. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, దీనికి యాడ్లు ఉండవు. మౌత్ టు మౌత్ చేసుకోవాలి. ఒక ఉత్పత్తి బయటికి రావాలంటే దాదాపు కొన్ని కోట్లతో మనకొచ్చింది ఖర్చవుతుంది. అవి వేస్ట్ చేయడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. చానా భయంతో తయారు చేస్తారు. కాబట్టి మంచి నాణ్యత కావాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే లభిస్తుంది. దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ చూసుకోవాలి. బయటన నాసిరకమైన వస్తువులు దొరుకుతాయి. కార్పొరేట్ దోపిడీ జరగదంటే మనకొచ్చింది యాడ్ల రూపంలో, హంగులు, ఆర్భాటాల రూపంలో, మీడియా షో రూపంలో మీరందరూ కూడా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఆర్భాటాలు ఎక్కువుంటాయో దాంట్లో పసండదని గుర్తుపెట్టుకోవాలి మనందరం గూడా. కాబట్టి దీనికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి మనందరం గూడా. స్వదేశీ ఉత్పత్తులు వాడి మన ఆదాయం పెంచడానికి మాత్రమే ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్, మహాలక్ష్మి మంత్ర డైరెక్ట్ సెల్లింగ్ మనం అందరం చేసుకోవాలి. ఎందుకంటే ముక్కు, మొఖం తెలియని కంపెనీల్లో మనం కొనేయడం వల్ల మన భారతదేశం యొక్క ఆదాయం కోల్పోతున్నాం. బయట కంపెనీల వల్ల మనకొచ్చిందే నష్టం వస్తుంది. అదే విధంగా బయట దేశాల యొక్క వాడడం వల్ల మనకొచ్చే రెవెన్యూ అంతా తగ్గిపోతుంది. దానికోసమే స్వదేశీ ఉత్పత్తులు వాడడానికి మనం అదే విధంగా ఆదాయం పంచుకోవడానికి ఏకైక మార్గం ఏదంటే నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే, మహాలక్ష్మి మంత్రం మాత్రమే, డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే. ఆ విషయం మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. నీతి, నిజాయితీగా మన పన్ను కడుతున్న ఏకైక వర్క్ ఏదైనా ఉంటే మహాలక్ష్మి మంత్ర, నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్. ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు మనకొచ్చే ఇన్కమ్ పడకముందే మనకొచ్చే పేఅవుట్‌లో మనకు 2% టీడీఎస్ కట్టి నీతి, నిజాయితీగా పన్ను కడుతున్న ఏకైక వ్యక్తి ఎవరంటే నెట్వర్క్ మార్కెటింగ్. దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ మనందరం కూడా చూస్ చేసుకోవాలి. అదే విధంగా దేశ సైనికులు ఏ విధంగా అయితే సేవ చేస్తున్నారో మన యొక్క ఇండియా ఉత్పత్తులు వాడడానికి, అదే విధంగా మన దేశం యొక్క ఇది చేయడానికి మనం మాత్రమే దీని యొక్క నెట్వర్క్ మార్కెటింగ్‌ని మనం అందరం కూడా చూస్ చేసుకోవాలండి. మీ అందరికి కూడా పదే పదే చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్‌లో మనం వచ్చింది ఎంత డబ్బులు కావాలన్నా, ఎంత సంపాదించాలన్నా కూడా కేవలం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, మనము ఎంత కష్టపడామంటే అంత రైట్ ట్రైల్‌లో మనందరికి కూడా డబ్బులొస్తాయండి. అందులో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, ఈ మధ్య యువత చాలామంది నిరుద్యోగ సమస్యతో బాధపడే వాళ్ళు చాలామందున్నారు. అదే విధంగా ఇంటింటికొచ్చింది నిరుద్యోగ సమస్య ఉంది. అదే విధంగా మనకొచ్చింది ఉపాధి పథకాలు ఎక్కడా లేవు. అదే విధంగా రాష్ట్రంలో గావచ్చు, దేశంలో గావచ్చు ఎక్కడ ఎంప్లాయ్‌మెంట్ లేదు. ఏఐ వచ్చిన తర్వాత అందరికి కూడా ఉద్యోగాలు కోల్పోతున్నారు. కాంపిటీషన్ లేని బిజినెస్ ఏదన్నా ఉందంటే ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే. మన ఇంట్లో 5 మంది ఉంటే 5 మంది కూడా ఉపాధి పొందడానికి, 5 మంది డబ్బులు తీసుకోవడానికి ఏకైక మార్గం ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్‌లో మాత్రమే ఉంది. దానికోసం మనందరం కూడా నెట్వర్క్ మార్కెటింగ్ చూస్ చేసుకోవాలి. కాంపిటీషన్ లేని బిజినెస్ ఎవరికి వచ్చింది చేసినా కూడా మనకి ఎంతమందైతే ప్రోత్సహిస్తామో అంతమందికి డబ్బులొచ్చే బిజినెస్ ఏదైనా ఉందంటే నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే. దానికోసం మనందరం కూడా నేర్చుకోవాలి. మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, మనం చాలామంది యువత గురించి స్వామి వివేకానంద గారి మాటల్లో ఒకసారి మనం తెలుసుకున్నాం. జీవితం అందమైన మలుపు, బతుకును పూలరేతనం పేర్చుకున్న ముళ్ళబాట్లా మార్చుకున్న పునాది పడేది ఇక్కడే. బడి గడపలు దాటిన కాలేజీ గేట్లు అడుగుపెడితే, మధుర క్షణాల నుంచి సమాజంలో ఒక వ్యక్తి తనకంటూ గుర్తింపును సాధించే వరకు ఎన్నో మలుపులు,
మరెన్నో మార్పులు, నా ఆశయాలన్నీ యువతం వైపే, వారి ఆశయం సాధకులని వివేకానంద గారి యువతకు మనకి ఇచ్చారండి. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉండాలని యువత కోసం ఎన్నో ఆయుధాలు, నైపుణ్యాలు సూచించిన వాటిల్లో కొన్ని మన కోసం. మనందరం కూడా, ఎందుకంటే మన ఇంట్లో చదివే పిల్లలున్నారు. అదేవిధంగా యువతకు బాగా మనకొచ్చిందే, చాలామంది వచ్చింది ఏ టెక్నాలజీ ఉద్యోగాలు కోల్పోతున్నారు. దానికోసం ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రం చూసుకోవాలండి. మనము ఆత్మవిశ్వాసములో మనం ఖచ్చితంగా పనిచేసామంటే కని వినే రీతిలో మనం అందరం కూడా ఎంత డబ్బులు కావాలన్నా రైట్ ట్రాయ్‌లో సంపాదించిన ఏకైక మార్గం ఏదన్నా ఉందంటే ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే. ఈ మహాలక్ష్మి మంత్రం మాత్రమే. ఒకప్పుడు ఎంఎల్ఎం అనేవారు, నెట్వర్క్ మార్కెటింగ్ అనేవారు, డైరెక్ట్ సెల్లింగ్ అనేవారు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ ఏ విధంగా ఉంటుందంటే మహాలక్ష్మి మంత్రాగా దాన్ని నామకరణం చేశారు. ఎందుకంటే మహాలక్ష్మి మనం ఎంతైతే పొగుడుతామో, ఎంతైతే మనం సేల్ చేసుకుంటామో అంత మనకు రావడానికి మహాలక్ష్మి మంత్ర అనే మనం జపానికి మనకు నాందిగా పలికి ఇటీవల ఎక్స్‌పర్ట్‌ల నివేదిక ప్రకారం, అదేవిధంగా నెట్వర్క్ చా సక్సెస్ అయిన వాళ్ళ ప్రకారం మహాలక్ష్మి మంత్రగా దీన్ని నామకరణం చేయడం జరిగిందండి. ఇయన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే చూజ్ చేసుకోవాలి. అందులో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, ఈ భారతదేశంలో ఎన్నో కంపెనీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఎందుకు మనము ఇన్ని కంపెనీలు ఉండంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ, వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్‌లో మనం ఎందుకు కేవాన్ చూసుకోవాలో ఒకసారి అది కూడా మనం అందరం కూడా తెలుసుకుందాం. ఎందుకంటే కొన్ని కంపెనీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మన కంపెనీ పరంగా ఎందుకు చూసుకోవాలంటే ప్రతి సామాన్య వ్యక్తికి సరసమైన ధరలో లభించినటువంటి, ఎందుకంటే మధ్య తరగతి నుంచి కోటీశ్వరుల వరకు మన దగ్గర అన్ని ఉత్పత్తులు ఉన్న కంపెనీ ఏదైనా ఉంటే కేవా కైపో మాత్రమే. దానికోసమే మనందరం కూడా కేవా చూజ్ చేసుకోవాలి. మీ అందరికీ కూడా తెలుసు మన దగ్గర నుంచి లభించినటువంటి వస్తువుల ధర స్టార్టింగ్‌లో వచ్చింది హెయిర్ కలర్ రూ. 30 ఉంటుందండి. ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ వచ్చింది రూ. 6,000 లభిస్తుందండి. అది లైఫ్ టైమ్ 1+1 ఏకైక కంపెనీ. దానికోసం మనందరం కూడా కేవాను చూజ్ చేసుకోవాలి. అదేవిధంగా మన భారతదేశంలో ప్రొడక్ట్ లయబిలిటీ 15,00,00,000 ఇస్తున్న ఏకైక కంపెనీ ఏదైనా అంటే కేవా కైపో మాత్రమే. ఎందుకంటే చాలామంది వచ్చింది కెమికల్ యాడ్‌గా చేసుకొని మనందరికి కూడా వచ్చింది రిజల్ట్ కోసం, కాంపిటీషన్ కోసం, సైడ్ ఎఫెక్ట్ కోసం కొన్ని కంపెనీలకు మనకొచ్చింది ప్రోత్సహించు, అదేవిధంగా సైడ్ ఎఫెక్ట్ వచ్చి వాడినంత వరకు తగ్గుతుంది. తర్వాత వచ్చింది ఇబ్బంది కలగడానికి ఉంటుంది కాబట్టి, కానీ అయన్నిటికి ధీటుగా మన భారతదేశంలో 15,00,00,000 లయబిలిటీస్ ఉన్న కంపెనీ ఏదైనా అంటే కేవా కైపో మాత్రం. ఎందుకంటే మీ అందరికీ కూడా మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు కావచ్చు, కేంద్రపాలిత పాలన కావచ్చు, మొత్తం అంతా కూడా 26 రకాల జ్యుడిషియల్ వ్యవస్థ ఉంది. ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్న ఏకైక కంపెనీ ఏదైనా ఉందంటే కేవా కైపో ఇండస్ట్రీ మాత్రమే. దానికోసం మనందరం కూడా కేవాను చూజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 1000 ఎకరాలలో 500 ఎంప్లాయ్‌తో సిమ్లాలో ఉన్న ఏకైక కంపెనీ మన కేవా కైపో ఇండస్ట్రీ మాత్రమే. మన దగ్గర తయారయ్యే ప్రొడక్ట్‌లన్నీ కూడా టోటల్ అన్నీ కూడా 90% ప్రొడక్ట్‌లన్నీ కూడా మనమే తయారు చేస్తూ, మనమే పెద్ద భారతదేశంలో ఇంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్న కంపెనీ ఏదైనా ఉందంటే కేవా కైపో. దానికోసం మనందరం కూడా కేవాను చూజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఓన్ సైంటిఫిక్ బోర్డు 6 దేశాల టెక్నాలజీ వాడుతున్న కంపెనీ ఏదైనా ఉందంటే మన కేవా కైపో ఉంటుంది. దానికోసం మనందరం కూడా కేవాను చూజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఓన్ ఆర్&డి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏకైక కంపెనీ ఏంటంటే కేవా కైపో ఇండస్ట్రీ మాత్రమే. దానికోసం మనందరం కూడా కేవాను చూజ్ చేసుకోవాలి. మన కేవాలో ఉన్న ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా 1+1 లైఫ్ టైమ్ ఇస్తున్న కంపెనీ కేవా కైపో ఉంటుంది. దానికోసం మనందరం కూడా కేవాను చూజ్ చేసుకోవాలి. మనం నిద్ర లేచి నుంచి పడుకునేంత వరకు అన్ని రకాల వస్తువులు కలిగిస్తున్న కంపెనీ ఏదైనా ఉందంటే అవి కేవా కైపో ఇండస్ట్రీ మాత్రమే. ఎందుకంటే మన దగ్గర ఎఫ్ఎంజీసీ ఉన్నాయి, బ్యూటీ ఐటమ్స్ ఉన్నాయి, హెల్త్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఉన్నాయి, అగ్రికల్చర్ ఉన్నాయి, వెటర్నరీ ఐటమ్స్ ఉన్నాయి, గార్మెంట్స్ ఉన్నాయి. అన్ని రకాల వస్తువులు, ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ని రకాల ప్రొడక్ట్‌లు భారతదేశంలో ఉన్న కంపెనీ ఏదైనా ఉందంటే కేవా కైపో మాత్రమే. దానికోసం మనందరం కూడా కేవాను చూజ్ చేసుకోవాలి. ప్రతి పిన్ కోడ్ నెంబర్‌కు ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకున్నా స్టాక్ పాయింట్ ఇస్తున్న కంపెనీ ఏదైనా ఉందంటే కేవా కైపో ఇండస్ట్రీ మాత్రమే. కొన్ని కంపెనీలు మీకొచ్చింది ఖచ్చితంగా సెక్యూరిటీ డిపాజిట్, అదే విధంగా ఇయన్నీ కూడా ఉంటాయండి. సార్ నా వాయిస్ క్లియర్‌గా ఉందా? క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది. ఓకే సార్. క్లియర్. ఫోన్ కాల్స్ సార్. ఓకే సార్. ఎందుకంటే కొన్ని కంపెనీలు ఖచ్చితంగా సెక్యూర్ డిపాజిట్, అదే విధంగా స్టాక్ పాయింట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఈ ఏరియాకు 10 కిలోమీటర్ల, 15 కిలోమీటర్ల అనే టైం బాండ్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఎటువంటి డిపాజిట్ లేకున్నా
ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకున్నా ప్రతి పిన్ కోడ్ నెంబర్కు స్టాక్ పాయింట్ ఇస్తున్న కంపెనీ. దానికోసం మనం అందరం కూడా కేవైసీ నమోదు చేసుకోవాలి. ప్రతి మండలానికి కూడా సెక్యూరిటీ డిపార్ట్ లేకున్నా సూపర్ స్టాక్ పాయింట్ ఇస్తున్నటువంటి మినిమం 5 లక్షల రూపాయలతో ఉన్న కంపెనీ ఏదైనా ఉందంటే కేవా కైపో ఇండస్ట్రీ మాత్రమే. అదేవిధంగా రీసెంట్గా మీ అందరికీ కూడా తెలుసు, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ కూడా మాస్టర్ స్టాక్ పాయింట్ జిల్లా కూడా చొప్పున ఇస్తున్న కంపెనీ ఏదన్నా ఉందంటే అది కేవా కైపో. భారతదేశంలో ఏ కంపెనీ కూడా లేదండి జిల్లాకు ఒక స్టాక్ పాయింట్ ఇస్తున్న మాస్టర్ స్టాక్ పాయింట్ ఇస్తున్న కంపెనీ కేవా కైపో మాత్రం. అందుకు మాత్రమే కేవలం అందరం కూడా చూసుకోవాలి. అదేవిధంగా ప్రొడక్ట్ పరంగా చూసుకున్నప్పుడు ఎక్కువ మార్జిన్ ఇస్తున్న కంపెనీ ఏదైనా ఉందంటే కేవా కైపో మీద మినిమం అంటే 5% అండి, మ్యాక్సిమం 25% ఇస్తున్న కంపెనీ ఏదైనా ఉందంటే కేవా కైపో మాత్రం. దాని వల్ల మనందరం కూడా కేవాను చూస్ చేసుకోవాలి. ప్రతి కొనుగోలు పైన పాత మరియు కొత్త స్టాక్ పాయింట్ల పైన మీ అందరికీ కూడా తెలుసు మనకు ఎవ్రీ మంత్ ఆఫర్లు ఇస్తూనే ఉంటారు. దానికోసం మనందరం కూడా కేవాను చూస్ చేసుకోవాలి. అదేవిధంగా కేవా ఆపర్చునిటీ ప్రోగ్రామ్ కావచ్చు, సెమినార్స్ కావచ్చు, బిజినెస్ బిల్డింగ్ సెమినార్ కావచ్చు, మనకు డబ్బులు ఇస్తున్న కంపెనీ మీటింగ్ కాలకి ఏదైనా కంపెనీ ఉందంటే కేవా కైపో దాన్ని మాత్రం అందరం కేవాను చూస్ చేసుకోవాలి. అదేవిధంగా మనకు వచ్చింది సెల్ఫ్ బిజినెస్ పాయింట్ల మీద ప్రతి నెల కూడా మనకు ఆఫర్ ఇస్తున్న కంపెనీ. అదేవిధంగా న్యూ జాయినింగ్ మీద ఇంట్రో ఇన్కమ్ కింద డబ్బులు ఇస్తున్న కంపెనీ కేవా కైపో మాత్రం. అందుకే మన అందరం కూడా కేవాను చూస్ చేసుకోవాలి. అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు, కొత్త వారికి ఎవ్రీ మంత్ కూడా కొత్త వారికి ప్రోత్సహిస్తూ కొత్త వారు 5 మంది కొత్త వాళ్ళు చేసుకొని 3 కటాఫ్ లోపల మనం వచ్చింది 5 మంది కొత్త వాళ్ళ ఇంట్రొడ్యూస్ ఐడి వేసుకొని ఆధారు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కేవైసీ ఇచ్చి సెల్ఫ్ 2500 బిజినెస్ పాయింట్ కడితే 2000 రూపాయల క్యాష్ అవార్డు ఇస్తున్న కంపెనీ ఏదైనా కేవా కైపో. అందుకని కేవాను చూస్ చేసుకుని అందరం కూడా ప్రతిరోజు కూడా మీకు అందరికీ కూడా తెలుసు, కంపెనీలో ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు, మనదొచ్చింది 8 గంటలకు, సాయంత్రం కంపెనీ 9 గంటలకు ఉచితంగా ₹1 డబ్బులు లేకున్నా మనకు వచ్చిందే ఫ్రీ ట్రైనింగ్. అదేవిధంగా సెమినార్లు ఇస్తున్న కంపెనీ కేవా కైపో. అందుకు మాత్రమే ఇన్నిసార్లు మనకు జూమ్ మీటింగు అదేవిధంగా ఇస్తున్న కంపెనీ ఏదైనా ఉందంటే కేవా కైపో. దానికోసం అందరం కూడా కేవా చూస్ చేసుకోవాలండి. అదేవిధంగా ప్రతి నెల బిజినెస్ పాయింట్ల మీద మనకు వచ్చే మినిమం 2500 బిజినెస్ పాయింట్స్ నుంచి రాయల్టీ ఇస్తున్న కంపెనీ ఏదైనా ఉందంటే కేవా కైపో మాత్రమే. కానీ కొన్ని కంపెనీలు క్యాడర్ మారిన తర్వాత ఎక్కువ బిజినెస్ వాళ్ళు సైడ్ వెల్ వచ్చిన తర్వాత రాయల్టీ ఇస్తున్నారు. కానీ మన కంపెనీ కేవలం 2500 క్యాడర్తో సంబంధం లేకుండా కొత్తగా జాయిన్ అవుతుంది టాప్ ర్యాంక్ చైర్మన్ అందరికీ కూడా 2500 రాయల్టీ ఇస్తున్న కంపెనీ ఏదైనా ఉందంటే అది కేవా కైపో ఇండస్ట్రీ మాత్రమే. దానికే మన అందరికీ అన్ని కంపెనీలు ఉన్నప్పటికీ కేవాను మాత్రమే అందరూ కూడా చూస్ చేసుకోవాలి. అదేవిధంగా మీ అందరూ కూడా ఇది చెప్పినట్టు మనకు వచ్చింది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కేంద్ర పాలితల్లో ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకునే ఏకైక కంపెనీ కేవా కైపో ఇండస్ట్రీ మాత్రమే. దానికోసం మనం అందరం కూడా కేవాను చూస్ చేసుకోవాలండి. అదేవిధంగా మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని జీవితం చేసుకోవడానికి దాని గురించి ఆలోచించడం, కలలు కనడం, దానిపైన బతకడం, మెదడు, కండరాలు, నరాలు, మీ శరీరంలో ప్రతి భాగాల లక్ష్యం నిండిపోయినలా అదే మన విజయానికి నాంది పలుకుతుందండి. ఎందుకంటే మన ఆత్మవిశ్వాసంతో పని చేశామంటే మన మైండ్కు ఏదైతే ఇస్తామనుకుంటే పాజిటివ్ ఇస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, నెగిటివ్ ఇస్తే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి మన అందరం కూడా ఈ యొక్క అపోహల నుంచి తొలగించుకొని చైతన్యవంతులై ఇన్ని కంపెనీలు ఉన్నప్పటికీ అదేవిధంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరికీ కూడా ఈజీగా కాంపిటీషన్ లేనటువంటి బిజినెస్ ఏదైనా ఉందంటే ఈ యొక్క మహాలక్ష్మి మంత్ర నెట్వర్క్ మార్కెటింగ్. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే. దాన్ని మనం అందరం కూడా సన్నద్ధమై ఇంటింటికి కేవా, అదేవిధంగా ప్రతి ఇంటికి ఆరోగ్యము, అదేవిధంగా ప్రతి పిన్ కోడ్ నెంబర్కు కూడా మన స్టాక్ పాయింట్ లీడర్సు, ప్రతి మండలానికి కూడా సూపర్ స్టాక్ పాయింట్, అదేవిధంగా ప్రతి జిల్లాకు కూడా మాస్టర్ స్టాక్ పాయింట్ భారతదేశంలో క్రియేట్ చేస్తున్న కంపెనీ ఇంత పెద్ద కంపెనీ ఏదంటే కేవాని మాత్రమే. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క మహాలక్ష్మి మంత్రాలు బంగారు లోతు కానీ ఎన్నో ఉందండి. మనం ఎంత వజ్రాలు, మాణిక్యాలు అన్నీ ఉంటాయి. పైన చూసుకుంటే మనకు వచ్చింది కొన్ని అడ్డంకులు ఉంటాయి, అదేవిధంగా పాచిబడి ఉంటుంది. అదేవిధంగా లోపలికి వెళ్ళే కొద్దే బంగారు లోతు కానీ యొక్క వజ్రాలు కావాలన్నా, బంగారు కావాలన్నా, నాణ్యాలు కావాలన్నా క్యాష్ రూపంలో టన్నుల కొద్దీ కూడా మన ఎండి గారు మన కోసం ఇచ్చారు. కాబట్టి మనందరం కూడా సన్నద్ధమై ఈ యొక్క మహాలక్ష్మి మంత్రాలు భాగస్వాములై ఇంటింటికి కేవా ఇచ్చి మన అందరం కూడా సంపూర్ణ ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ.